నమస్తే, నేను చందన. వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర బిగ్ స్టోరీ. ఏపీ అసెంబ్లీ సార్వత్రిక ఎన్నికలు, లోక్సభ ఎన్నికల విషయంలో వద్దన్న నోటిచ్చే సంప్రదాయం తీవ్ర స్థాయికి చేరింది. తెలుగునాట ఓటుకు నోటు కొత్త కాదు. ప్రత్యేకించి ఓటుకు నోటు ఇచ్చి గెలవాలని చూసే సంప్రదాయాన్ని ప్రవేశపెట్టిన ఘనత చంద్రబాబుదే అనే మాట తరచూ వినిపిస్తూ ఉంటుంది. 1999 నాటి నుంచి ఓటుకు నోటు చర్చగా మారింది. 2004 నాటికి ఓటుకు నోటు ప్రతి ఊరికి చేరుకుంది. అయితే అప్పుడు ఓటుకు నోటు తీసుకోవడం అవమానం అని చాలామంది భావించారు. ప్రత్యేకించి ఆర్థిక స్తోమతను బట్టి, కులాలను బట్టి, ఊర్లను బట్టి ఓటుకు నోటు తీసుకోకపోవడం అనేది నడిచింది. ప్రత్యేకించి ఓటుకు నోటు తీసుకునే ఉద్దేశం ఉన్నా ఏదైనా ఒక రాజకీయ పార్టీని అభిమానిస్తున్నప్పుడు రెండో పార్టీ నుంచి ఓటుకు నోటు తీసుకోవడం సరికాదనే తీరు కూడా అప్పట్లో కనిపించేది. అయితే రాను రాను పరిస్థితి మారింది. 2009 సమయానికి 125% ఓట్లకు నోటు అందడం రివాజుగా మారింది. అయితే అప్పుడు ఓటు రేటు 100 రూపాయలు, మహా అంటే 200 రూపాయల వరకు పలికింది. 2014 నాటికి కనీసం 50% ఓటర్లకు నోటు అందేలా పార్టీలు కృషి చేశాయి. తమకు పడతాయనే ఆశలు లేని ఓట్ల విషయంలో కూడా పంపకాలు తీవ్రమయ్యాయి. ఖచ్చితంగా పడతాయనే వారికి ఎంతో కొంత ఇవ్వటం జరుగుతూ వచ్చింది. అప్పుడు కూడా తమకు ఓటుకు నోటు వద్దు అని గట్టిగా చెప్పిన వారు కోకొల్లలు. కానీ ఆ పరిస్థితి నుంచి కూడా మార్పు తీసుకొచ్చాయి పార్టీలు. 2024 నాటికి పరిస్థితి చూస్తే పోల్ అవుతాయనిపిస్తున్న ఓట్లలో 100కు నోటు ఇవ్వడానికి పార్టీలు శాయశక్తులా కృషి చేస్తూ ఉన్నాయి. తమకు ఓటు వేస్తారనే వారికి 2000, కాస్త డౌట్ అనే వారికి 3000 ఇవ్వడానికి కూడా పార్టీలు పోటీ పడుతూ ఉన్నాయి. ప్రస్తుతం ఓటు కనీసం 2000 స్థాయికి చేరింది. నియోజకవర్గంలో కనీసం 1,00,000 ఓట్లకైనా డబ్బులు చేరవేసే నెట్వర్క్ను అన్ని పార్టీలు కలిగి ఉన్నాయి. ఇందులో ఎవరు ఎక్కువ తక్కువ కాదు. గ్రామాల్లో 10 ఏళ్ల కిందటి వరకు కొందరు ఓటుకు నోటు తీసుకోవడానికి మొహమాట పడేవాళ్ళు. తమ అభిమాన పార్టీ నుంచి వచ్చే నోటుకు కూడా వారు నో చెప్పే పరిస్థితి ఉండేది. అయితే ఇప్పుడు ఆ సున్నితత్వం కూడా పోగొట్టుతున్నాయి పార్టీలు. ఇద్దరి నుంచి తీసుకోవడానికి మనస్కరించని వాళ్ళు కూడా కనీసం ఒకరితో తప్పనిసరిగా తీసుకునే రోజులొచ్చాయి. ఎలాగూ తాము ఓటేయని పార్టీ నుంచి తీసుకోకపోయినా ఓటేసే పార్టీ ఇస్తే మాత్రం తీసుకునే వాళ్ళు లేకుండా పోయారు. అయితే ఇప్పటికీ కొందరు నో చెబుతూ ఉన్నారు. ససేమిరా అనేవాళ్లు ఉన్నారు. అయితే వాళ్ళు నో చెప్పినంత మాత్రాన పార్టీలు, మధ్యవర్తులు వదలటం లేదు. గ్రామస్థాయి నాయకులు ఓటుకు నోటు వద్దంటున్న ప్రజలకు చెబుతున్నదేంటంటే, వాళ్ళు దండిగా సంపాదించారు, మీరు వద్దన్న ఈ డబ్బులేమీ వారికి తిరిగి కూడా వెళ్ళవు. మధ్యలో ఎవరో ఒకరు మీ పేరుతో తినేస్తారు, అదేదో మీరే తీసుకోండి అని చెబుతూ ఉన్నారు. తమకు ఖచ్చితంగా పడతాయనే ఓట్ల విషయంలో కూడా పార్టీలు డబ్బులిస్తున్నాయి. ఎందుకైనా మంచిదన్నట్టుగా అవి జాగ్రత్త పడుతూ ఉన్నాయి. ఇక హార్డ్ కోర్ బ్యాచ్ పొరపాటును కూడా మనకు ఓటేరనే వారికి ఇవ్వటం లేదు. ఇద్దరి నుంచి డబ్బులు తీసుకునే వారికి కూడా నోటుకు లోటు లేదు. ఇద్దరు ఇస్తే తీసుకుంటామనే వారికి ఇద్దరు పోటీ పడుతూ ఇస్తున్నారు. ఇలాంటి వారు ఇద్దరి నుంచి డబ్బులు తీసుకుని ఇంట్లో ఓట్లను సగంగా విభజించుకుని చెరో పార్టీకి ఓటేసే సాంప్రదాయాన్ని పాటిస్తూ ఉన్నారు. మొత్తానికి ఓటు ధర కనీసం 2000 నుంచి గరిష్టంగా 5-6 వేల రూపాయలు, ఇంకా కొన్ని చోట్ల గ్రాము బంగారం వరకు చేరుకున్న ఎన్నికలు ఇవి. కనీసం 1,00,000 ఓట్లకు డబ్బులు చేరవేయడానికి ప్రధాన పార్టీలు పోటీలు పడుతూ ఉన్నాయి. పంపకాలకే ఒక్కో పార్టీ కనీసం 20 నుంచి 30 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతూ ఉన్నాయి. మరి ఎన్నికల ప్రచార ఖర్చులు, ఇతర ఖర్చులు అదనం. ఇలా మెజారిటీ నియోజకవర్గాల్లో ఎమ్మెల్యే అభ్యర్థులు 50 కోట్ల రూపాయల వరకు ఖర్చుకు వెనకాడే పరిస్థితి కనిపించడం లేదు. మరి ఎమ్మెల్యే అభ్యర్థులు ఇంత ఖర్చులు పెట్టుకున్న తర్వాత వారు అధికారంలోకి వస్తే ఈ డబ్బును కనీసం రెట్టింపు స్థాయిలో అయినా రాబట్టుకోవాలని ప్రయత్నించడంలో పెద్ద విడ్డూరం ఏముంది? ఓటుకు నోటు తీసుకుంటున్నాక వారిని నిందించే అర్హత కూడా ఏముంటుంది? ప్రజలు ఆలోచించుకోవాల్సిన విషయం ఇది. ఇవాల్టి బిగ్ స్టోరీ. మరిన్ని టాపిక్స్తో కలుద్దాం. నమస్తే.